అడ్వైజరు అలాగే గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి గంగాధరెడ్డి గారిని పద్మనాభరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొన్ని వారాలుగా ఎండనక వాననక మన జిల్లా కోసం, మన జిల్లా వాసుల కోసం, మన జిల్లా నిరుద్యోగుల కోసం ఎంతో వ్యయ ప్రయాసాలకు ఇక్కడ ఈ కొత్త పనులన్నీ చేసుకొని ఇక్కడ ఉద్యోగం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకు మద్దతుగా మా వంతు బాధ్యతగా వృధాభక్తిగా మా అసోసియేషన్ తరఫున మీకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా కడప జిల్లా చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా మనం గుర్తించాం. వర్షాలైతేనేమి లేదా మనకున్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ ఒడిదుడుకులైతేనేమి ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా కడప జిల్లాకు ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ ఉన్నటువంటి భావనతో ఆ ఫ్యాక్షన్ అనేటువంటి ఒక ముద్ర వేయటం, ఢిల్లీ నాయకులు కానీ లేదా మన రాజధాని నాయకులు కానీ ఇటువైపుకు రాకుండా ఒక రకమైనటువంటి నివేదికలు ఇప్పించి ఇటువైపుకు రాకుండా ఫ్యాక్టరీలు కానీ మంచి మంచి సంస్థలను కానీ రాకుండా చేసేటువంటి స్వార్థ రాజకీయ నాయకులను మనం అనేక మందిని చూసాం. వాళ్ళందరికీ సమాధానంగా మనం ఒక గొప్ప ఉద్యమాన్ని చేపట్టడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ మన కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, అదేవిధంగా వామపక్షాలు అయితేనేమి ఎంతో గొప్పదైనటువంటి ఉద్యమాన్ని తమ యొక్క భుజాలపైకి వేసుకోవడం, అదేవిధంగా దానికి అనేకమైనటువంటి సంస్థలు బాధ్యతగా నిలవడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అదేవిధంగా కడప ఉక్కు కోసం ప్రవీణ్ కుమార్ అని ఒక సంస్థను స్థాపించాడు. కడప ఉక్కు రాయలసీమ